హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకు అదిరిపోయేటటువంటి శుభవార్త రావడం జరిగింది. ప్రతి ఒక్క డోక్రా మహిళకు 10,000 రూపాయలు రాబోతున్నాయి. సో ఈ 10,000 రూపాయలు రావడానికి మీరు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణ ప్రాంతంలో పేదలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందించాలనే లక్ష్యంతో డిజిటల్ లక్ష్మి పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా 10,000 డిజిటల్ కియోస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. సో కేంద్ర నిర్వహణ బాధ్యత స్వయం సహాయక సంఘాలకు చెందినటువంటి మహిళల చేతుల్లో ఉండేలాగా చూస్తున్నారు. ముఖ్యంగా డిగ్రీ చదివినటువంటి డోక్రా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఈ అవకాశాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రతి 300 కుటుంబాలకు కియోస్ ఏర్పాటు చేసే విధంగా వ్యవస్థ రూపొందిస్తున్నారు. ఈ కేంద్రాల్లో ప్రజలకు దాదాపుగా 20 రకాల డిజిటల్ సేవలు అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. సో ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవడం, రేషన్ కార్డు అప్డేట్ చేయడం, ఉద్యోగాల దరఖాస్తు సమర్పించడం వంటి సేవలు వీటిలో లభిస్తాయి. అంతేకాకుండా బస్సు, రైలు టికెట్ బుకింగ్ చేయడం కూడా వీటిలో భాగమే. సో ఈ కియోస్ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైనటువంటి కంప్యూటర్లు, ప్రింటింగ్ స్కానర్లు వంటి పరికరాల కొనుగోలుకు 2 లక్షల వరకు బ్యాంకు రుణం అనేది పొందే వీలుంటుంది. మొదటి దశలో రాష్ట్రంలో మనకు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప వంటి 10 నగరాల్లో 4,000 కియోస్ కేంద్రాలు ప్రారంభిస్తున్నారు. ఇవే కాకుండా అసంఘటిత కార్మికుల కోసం ఈశ్రమ్ రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించబోతున్నారు. సో దీని ద్వారా ఏంటంటే డోక్రా మహిళలు ఇవి కొనుక్కొని వాళ్ళ లాభాలు అనేవి ఆర్జించుకోవచ్చు అని చెబుతున్నారు. సో ఈ కియోస్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రజలు ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా తక్కువ ఖర్చుతో అన్ని అవసరమైనటువంటి సేవలను ఒకే చోట పొందేటటువంటి అవకాశం మనకు లభిస్తుందని చెబుతున్నారు. సో డోక్రా మహిళలకు ప్రతి నెల 10,000 రూపాయల వరకు ఇచ్చే అవకాశం ఉంది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.